మనీ మాకు రాకుండా మీరు పోటీకి వచ్చారు కదా. అదే మాకొచ్చుంటే ఇలా మీ దగ్గర చేయి చాచి అడుక్కునేవాళ్ళం కాదు కదా. అనాథ పిల్లల్ని ఆదుకోవాలని మేము ఆ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాం. అవును, మాకంటే మీకు వాళ్ళే ఎక్కువైపోయారు కదా. మాకివ్వడానికి చేతులు రావు, అదే వేరే వాళ్ళకి దానం చేయడానికి మాత్రం మీ చేతులకు ఏముకే ఉండదు. చిత్ర ఇంకా ఆపుతావా? ఏంటండి ఆగేది? మనల్ని ఒకలా బయట వాళ్ళని ఒకలా చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఇక్కడ మేమెవ్వరం మిమ్మల్ని వేరుగా చూడట్లేదు చిత్ర. ఎందుకు చూడట్లేదు? అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆస్తిలో మా వాటా పనిచేస్తే మేం వేరుగా ఉంటాం కదా. ఏం మాట్లాడుతున్నావు చిత్ర? ఇంత చిన్న విషయానికి ఆస్తి పంపకాల వరకు వెళ్తావేంటి? ఏంటి బాగి, అమరేంద్ర ముందే గొడవ పడుతున్నావు? నువ్వు తనకేం మర్యాదిస్తున్నట్టు? ఆ మాట చిత్రతో చెప్పు మనోహరి, నాకు కాదు. ఇనఫ్ బాగి. లోపలికి వెళ్ళు. అది కాదండి. ఐ సెడ్ గో. నీకు కావాల్సిన మనీ ఏదో ఒకలాగా ఈవినింగ్ లోపు అరేంజ్ చేస్తాను వినోద్. ఏర్పాట్లు చేసుకో. అయ్యిందా? బాగా అయిందా? ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? గొడవ చెయ్యొద్దు అంటే చేసావు. కంగ్రాట్స్ చిత్ర, అనుకున్నది సాధించావు. ఏం సాధించాను? ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది కదా. అదేంటి, మీ బిజినెస్ కి ఈవినింగ్ లోపు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది కదా. నేను ఫస్టే ఇల్లు వదిలేసి వినోద్తో వేరు కాపురం పెడదాం అనుకున్నాను. అది నెరవేరేలా లేదు కదా మనోహరి. అన్నీ ఒకేసారి జరగవులే చిత్ర. 1 by 1 నువ్వు కోరుకున్నది సాధించుకోవాలి. 1 minute. హలో, చెప్పు. చంబా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. నువ్వు వెంటనే బయలుదేరా. వస్తున్నాను. ఇనఫ్ బాగి. అది కాదండి. ఐ సెడ్ గో. నమస్తే చంబా. రణ్వీర్, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నీ పని పూర్తి చేస్తా. హలో 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 హలో, నువ్వు ఫ్లైట్ లో కలకత్తా నుంచి వచ్చినంత ఈజీ కాదు మా పని పూర్తి చేయడం. ఎవరు నువ్వు? నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు తెలియదు, కానీ మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆత్మ గురించి నాకు బాగా తెలుసు. ఈ చెంబా ఎలాంటి ఆత్మనైనా బంధించి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. కానీ ఈ ఆత్మ నీకు లొంగేది కాదు, చాలా మొండిది. మనోహరి, చంబా అసలు ఏం జరిగిందంటే, ఒక ఆత్మ ఇన్ని రోజులు భూమి మీద ఉండడం ఏంటి? పైగా దానికి అన్ని శక్తులు ఉండడం ఏంటి? అది సాధ్యం కాదు. హలో, ఇందాకటి నుంచి చెప్తున్నది అదే. అక్కడున్నది అసాధ్యురాలు. దానికి అన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది తెలిస్తే నిన్నెందుకు పిలిపిస్తాం? ఆ ఆత్మ పవర్ అంతా ఆమె గదిలో ఉన్న పువ్వుల్లో ఉంది. అవును రణ్వీర్, ఆ పువ్వుల్ని ఆ గదిలో నుంచి తీసేస్తే ఆత్మకి శక్తులుండవు అని లాస్ట్ టైం నాతో స్వామీజీ చెప్పాడు. ఆత్మ పైకి వెళ్ళిపోతుందని కూడా చెప్పాడు. కానీ ఆ పువ్వుల్ని అక్కడి నుంచి తీసేద్దామని చెప్పి నేను చాలా ట్రై చేశాను. కానీ
అది మాత్రం నాకు సాధ్యం అవ్వలేదు. అది నీకు కష్టం, నాకు కాదు. హలో, పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. ఎప్పుడు ఆ ఇంట్లో ఉండే నేనే ఆ పువ్వుల్ని తీయలేకపోయాను. ఇక నీ వల్ల ఏమవుతుంది? మనోహరి, చంబాని తక్కువ అంచనా వేయకు. చంబా వల్ల కానిదంటూ ఏదీ లేదు. ఆరు ఆత్మకి శక్తులున్నాయి. ఈ చంబా దగ్గర ఏమున్నాయి? నా దగ్గర కాలా ఉన్నాడు. కాలానా? తనెవరు? కాలా! ఎలా ఉన్నావు కాలా? ఇప్పుడు నీతో ఒక పని పడింది. మన శక్తికి ఒక సవాల్ ఎదురైంది.